విలువలు అనే అంశం మీద మాట్లాడాలని దేవుడు నన్ను ప్రేరేపించినాడు. దానికి మూల కారణం ఏంటి అని అన్నప్పుడు వ్యభిచార పాపము నిషేధము లేదని, వివాహేతర సంబంధాలు నేరం కాదనే చట్టము బయలుదేరింది. అప్పుడే మరి దేవుని ప్రతినిధులుగా లేక సంఘాన్ని నడిపించే ఒక కాపరిగా మీ అందరికీ మరి ఒక నాయకురాలుగా దేవుడు నన్ను నిలబెట్టినాడు. కాబట్టి నా యొక్క బాధ్యత మీకు వాక్యము నుండి సత్యాన్ని ఎత్తి చూపెట్టడం. ఎందుకంటే మీరు ఎక్కడ ఇలాంటి వార్తలకు ఆకర్షింపబడి మీ ఆత్మీయ జీవితాలు నాశనమైపోతుందో, మీ అడుగులు జారిపోతుందో, మీ కుటుంబాలు పతనమైపోతుందో అనే ఆలోచన చేత ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపు. ఒక 30 సంవత్సరాల యువతి 2 పిల్లలతో నా దగ్గరకు వచ్చింది ఉపవాస ప్రార్థనలో. చక్కగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, బాగుంది, మంచి కుటుంబం. కానీ గుండె పగిలి ఏడుస్తుంది, గుండె పగిలిపోతుంది. ఆమె ఏడ్చి కన్నీళ్ళు లేవు, అంత ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మంచి పచ్చని కాపురంలో ఒక స్త్రీ ప్రవేశించిందమ్మా. నా భర్త ఇప్పుడు నన్ను నా పిల్లలు లెక్క పెట్టకుండా ఆ పరస్త్రీ వ్యామోహంలో పడి పెద్ద త్రాగుబోతుగా మారిపోయినాడు. ఎందుకంటే పరస్త్రీ గృహానికి వెళ్తున్నాడు, మా ఇంటికి రావడం లేదు, నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు, వీళ్ళు పోషించడానికి నాకు శక్తి లేదు అని గుండె పగిలి ఏడుస్తుంది. నాకు ఒకలాంటి భయం కలిగింది. ఏంటంటే ఈమె ఆత్మహత్య చేసుకుంటుందేమో అని చెప్పి నేను ఆమెను చేరదీసి ఆమె తల మీద నూనె రాసి ప్రార్థన చేసి ఆదరించి, ఇలాగ ఎంతోమంది స్త్రీలు ఉన్నారమ్మా, వారు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని తమ కుటుంబాలను కట్టుకుంటారు, భర్తలను కూడా రక్షణ మార్గంలో నడిపిస్తారు. ఇక్కడ నీకు చాలామంది స్నేహితురాళ్ళు కనబడతారు అని చెప్పి ఆదరించినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9 నెలల గర్భిణి, ఇంకా కనలేదు, ప్రసవ దినముల దగ్గరకు వచ్చింది. భర్త భార్య మధ్యలో గొడవల మూలన ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. 2 శవాలు. అంటే 3 రోజులైంది తలుపులు తెరవలేదని వారి బంధువులు చూసినప్పుడు దుర్వాసన వస్తుంది. 2 ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఆమె గర్భవతి అయింది, ఆమె ప్రసవ దినముల దగ్గరకు వచ్చింది. కానీ జీవితంలో వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి వారికి ఏం లేదు, శక్తి లేదు. దే వాంటెడ్ టు ఎండ్ దేర్ లైఫ్స్. అలాగో వారిద్దరు కూడా మరణించినారని ఈ వార్త చూసినాను. చూడండి, భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది, ఆమె ఎంత పిలిచినా కాపురానికి రావడం లేదు. భర్త ఎలా తట్టుకుంటాడు? భర్త తన భార్యను నికటంగా ప్రేమిస్తున్నాడు, మరి ఆమె మనసు ఇంకెక్కడో ఉంది. ఆమె పుట్టింటికి వెళ్ళిపోయి భర్త దగ్గరికి రావడం లేదు. ఆ భర్త ఊరి వేసుకొని చనిపోయాడు. అన్ని వార్తలు నిండు ఉంటాయి వార్తాపత్రికలు. ఒక వృద్ధ దంపతులు వచ్చినారు, వచ్చి కన్నీరు మున్నూరై ఏడుస్తున్నారు. పాపం వచ్చి కన్నీళ్ళు గారుస్తున్నారు. ఏంటంటే, అమ్మ మేము అల్లారముద్దుగా పెంచుకున్న కుమారుడు 22 సంవత్సరాలు, వాడు మంచి బీటెక్లో కూడా మేము జాయిన్ చేసినాం, డబ్బులు ఖర్చు పెట్టి, కానీ ఇప్పుడు చదవడం లేదు, చెడు సాంగత్యంలో పడిపోయినాడు, గంజాయి అలవాటైంది. తర్వాత వాడు పిచ్చి పిచ్చి కేకలు వేస్తున్నాడు. ఇంట్లో మేము కష్టపడి సంపాదించిన సామాన్లన్నీ కూడా విరగ్గొడుతున్నాడు. సామాన్లు విరిగినా పర్వాలే, మమ్మల్ని కొడుతున్నాడు. మాకు భయమైపోతుంది ఇంటికి వెళ్ళడానికి. కాబట్టి మేము వేరొక చోట సొంతిల్లు వదిలిపెట్టి కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇంట్లో ఉండడానికి నెమ్మది లేదు. ఈ కన్న కొడుకుకు భయపడి వారు ఒక కిరాయికి ఇల్లు తీసుకొని అక్కడ ఉన్నారు. అక్కడ తెలిసిందంట వాడు ఇంటికి నిప్పు పెడుతున్నాడని. నిప్పు పొగలు వస్తుంటే ఎవరో వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు మళ్ళా పరిగెత్తుకొని, ముసలి వాళ్ళు పాపం పరిగెత్తుకొని అక్కడ మరి ఆ మంటలు ఆర్పి. అంటే ఇవన్నీ మేము ఎట్ట తట్టుకోవాలమ్మా? అంటే చూడండి, కుటుంబాలను పాడు చేయడానికి సాతానుడు గొడ్డలి నూరుతూ ఉన్నాడు. అంటే ఈ వాంట్స్ టు డిస్ట్రాయ్ ఫ్యామిలీస్. ఇది నేను ఆలోచించినప్పుడు నేను అనుకున్నాను, మరి ఇది ఎప్పుడు ఆరంభమైంది అంటే ఆదికాండం 3వ అధ్యాయంలోనే చక్కని కుటుంబం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని పక్క నుండి ఎముక తీసి చక్కని అందమైన ఒక స్త్రీని, నారిని మరి ఆదాముకి ఇచ్చినప్పుడు, నా ఎముకల్లో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, అబ్బా, ఆయన ప్రక్క నుండి తీయబడింది, నారి అని పేరు పెట్టుకున్నాడు. ఎంత చక్కని కుటుంబం ప్రారంభమైంది ఆదికాండంలో. ఆదికాండం 2వ అధ్యాయంలో ఇంత అందమైన కుటుంబానికి 3వ అధ్యాయంలో ఎవరు ప్రవేశించినారు? సాతాను. అప్పుడే కదా ఆ కుటుంబంలో మరి దేవుని ఉగ్రత చోటు చేసుకుంది. అంటే చూడండి, అక్కడ కుటుంబంలో సాతానుకి చోటు ఇచ్చింది. అవ్వ దేవుని మాటను ఉల్లంఘించి సాతాను యొక్క మాట విన్నందుకు ఆమె కుటుంబంలో
ఫస్ట్ మర్డరర్ ఎవరు? మొట్టమొదటి హంతకుడు కయీను. సహోదరుని చంపేసినాడు. సహోదరుల మధ్యలో ఐక్యత లేకుండా అయిపోయింది. దానికి కారకురాలు ఆ స్త్రీయే. ఎందుకంటే ఆమె దేవుని భయం లేకుండా ప్రవర్తించింది. దేవుడు ఏ మాట చెప్పినాడో దాని ప్రకారం ఉంటే అలాంటి ఒక హంతకుడు ఆ కుటుంబంలో రాకుండేది. చూడండి, అమాయకుడు దైవ విశ్వాసి దేవునికి ప్రియుడైన హేబేలు చంపబడ్డాడు. ఇద్దరు షీ లాస్ట్ 2 sons. చంపబడ్డాడు. ఒకడు దేశదిమ్మరై తిరిగినాడు, వాడు నాశనం అయిపోయినాడు. అంటే చూడండి, ఇలాంటి కీడు, పాడు, నాశనము, హత్య, దుర్మార్గము, వ్యభిచారము, తీరని వ్యాధులు ఇవన్నీ కూడా ఉత్పత్తి ఎక్కడంటే దేవునికి అవిధేయత చూపటం ద్వారా ఇవన్నీ కూడా మరి కుటుంబానికి సంభవిస్తుంది. దేవుని వెలుగు లేక గాడ్స్ వర్డ్ ఈజ్ లైట్. అందుకంటే నీ వాక్యం నా పాదానికి ఏంది? దీపం, నా త్రోవకు వెలుగు. ఈ వాక్యం లేకుండా ఎన్ని కుటుంబాలు నశించిపోతుంది. ఒకసారి వార్తల్లో చూశాను, ఒక భార్య, ఇద్దరు చక్కని పిల్లలు, వాళ్ళ ఫోటోలన్నీ పత్రికలు వేశారు. చక్కని అందమైన ఆడపిల్లలు టీవీ చూస్తున్నారంట. ఇద్దరు ఆడపిల్లలు. తల్లికి ఏమైందో సాతాను కార్యాలు ఆమె హృదయంలో మదిలో తిరిగింది. భర్త మీద ఉన్న కోపము ఒకసారి ఉప్పెనలాగా కోపం వచ్చేసి ఇద్దరు పిల్లలు చంపేసిందట. ఆమె హుసేన్ సాగర్లో పోయి ఆ రక్త మరకలన్నీ కడుక్కొని చచ్చిపోవాలనుకుందట, దూకాలనుకుందట. గుడికి పోయిందట, అక్కడ పూజలు చేసిందట, దాంట్లో పడాలని పోయిందట. పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. చూడండి, ఆ కుటుంబం ఏమైపోయింది. ఎంత బాధాకరం. భార్య, భర్త, కుటుంబం, పిల్లలు, పిల్లల పిల్లలు, ఇవన్నీ ఎంత అందంగా పొందగా చక్కగా దేవుడు అనుగ్రహిస్తే వీటన్నిటినీ చేతులారా పాడు చేసుకుంటున్నారు. అందుకే కాబోలు దేవుడు మరి ఈ యొక్క చక్కని శీర్షికను దేవుడు మనకు అనుగ్రహించినాడు. సంతోషంతో ఒకసారి హల్లెలూయా చెప్దాం. ఇల్లు ఒక పరలోకంగా కావాలని మీరు కోరాలి. ఎవ్రీ హౌస్ షుడ్ బి లైక్ ఎ హెవెన్. ఇప్పుడు పురుషుడు దినమంతా కష్టపడతాడు, ఇంటికి రావడానికి ఆయన ఉత్సాహం కలిగి ఉండాలి. హీ వాంట్స్ టు కమ్ హోమ్ టు మీట్ హిజ్ వైఫ్ అండ్ చిల్డ్రన్. అలాగూ ఇల్లు కట్టుకోవాలి. నువ్వు ఇల్లు సిమెంటు, ఇటుకలు, సీకులు పెట్టి కట్టుకోవడం కాదు. యూ బిల్డ్ ఎ హోమ్. ఎనీవన్ కెన్ కన్స్ట్రక్ట్ ఎ హౌస్, బట్ ఇట్ రిక్వైర్స్ గాడ్లీనెస్ టు కన్స్ట్రక్ట్ యువర్ హోమ్ వేర్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆర్ వెరీ హ్యాపీ. భర్త ఇంటికి వస్తున్నాడంటే భార్య ముసి నవ్వులు నవ్వాలి. ఇంత మురిపోయి నవ్వు, మా ఆయన వస్తున్నాడండి. పిల్లలు కూడా సంతోషించాలి. ఎక్కడుంది ఆ సంతోషం? సేరున్న రాముదో తాగినట్టు నీ ముఖం పెట్టుకుంటే ఎంత సీరియస్గా, ఏది అసలు నీ ముఖం మీద చిరునవ్వు లేదు. ప్రేమ ఉంది కానీ నీకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు, నీకు ప్రకటించడం అంటే యువర్ ఎ లూజర్. చూడండి, నీ రాక కొరకు ఆశతో ఉండాలి. భార్య బిడ్డలు తాగి ఇతర స్త్రీల మీద కన్ను పెట్టి చెయ్యరాని హేయ కార్యాలన్నీ చేసి మంచి మనసాక్షి లేకుండా హౌ కెన్ యూ ఫేస్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్? నువ్వు ఇంట్లో అడుగు పెట్టగానే నెగటివ్ వైబ్స్ వచ్చేసింది అంతే. నువ్వు అడుగు పెట్టగానే ఆ కుటుంబం యొక్క వాతావరణం అంతా మారిపోతే నువ్వు ఎంత పోగొట్టుకుంటున్నావో నీకే తెలియదు. పిల్లలు సంతోషించాలి. తండ్రి ఇంటికి వస్తే, తల్లి కనబడగానే పిల్లలకు ఆనందం కావాలి. ఒక తల్లి అంటుంది, అమ్మా మా ఆయన మోటార్ సైకిల్ శబ్దం వినగానే నా 4 పిల్లలు కూడా మంచం కింద దాచుకుంటారట. ఏమో ఎటువంటి తండ్రి నీవు, ఎంత పోగొట్టుకుంటున్నావో తెలుసా? అంటే ఈ పరలోకానికి ప్రతిబింబంగా ఉండాలంట కుటుంబం. అందుకే దేవుడు కుటుంబం అనే వ్యవస్థను సృష్టించినాడు. దేవుని స్తోత్రం. హి హస్ క్రియేటెడ్ ద ఇన్స్టిట్యూషన్ కాల్డ్ మ్యారేజ్. అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. దాంట్లో అడుగు పెట్టేటప్పుడు చాలా ప్రార్థనాపూర్వకంగా తప్పకుండా యంగ్స్టర్స్ పెళ్ళాడక ముందు వారికి తప్పకుండా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు తమ చేతులారా ఒక నరకాన్ని సృష్టించవచ్చు, ఒక పరలోకాన్ని కూడా సృష్టించుకోవచ్చు కదా. వారికి దేవుని వాక్యం ఏమంటుంది కుటుంబ వ్యవస్థ గురించి తప్పకుండా వారికి మనము అర్థం చేయాలి. పెద్ద యవనస్తులు, యవన అమ్మాయి అబ్బాయి పెళ్ళి అంటే ఎంత మురిపం. అబ్బా పెళ్ళి అంటే చాలా ఆకాశంలో మేడలు కట్టుకున్నట్టు. అంటే దే బిల్డ్ సో మచ్ ఆఫ్ కాజల్స్ ఇన్ ది ఇయర్. ఎన్ని ఆశలతో అడుగు పెడతారు. తర్వాత కొన్ని దినాల్లోనే ఆశలన్నీ అడి ఆశలు అయిపోతాయి. ఎంత లక్షలు ఖర్చు పెట్టి బిడ్డకు వివాహం చేసిన తర్వాత వాళ్ళు సుఖంగా లేరు,
వారు నెమ్మదిగా లేరంటే ఆ కష్టపడిన తల్లిదండ్రులకు ఎంత గుండె మీద కుంపటిన్నట్టే ఉంటుంది కదా, నెమ్మది ఉండదు. కాబట్టి యవన స్త్రీలు, యవన పురుషులు, మీరు తప్పకుండా మీ ప్రార్థనలో మీకు మంచి ఒక జతను దేవుడు అనుగ్రహించినట్లు ఇప్పుడే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజం చెప్తున్నా, ఇది ఇట్స్ ఎ గ్రేట్ సేన్ అడ్వైస్. ఇప్పుడు ఎందుకమ్మా మాకు పెళ్ళి, మేము అంత పెద్దోళ్ళం అయిపోయినాము అనుకోకండి. స్టార్ట్ ప్రేయింగ్ ఫర్ ద రైట్ పార్ట్నర్. ఎలాగన్నా నీకు వివాహం కావాలి, ఎలాగన్నా భవిష్యత్తులో నీకు ఒక కుటుంబము కావాలి. వై నాట్ ప్రే? స్టార్ట్ ప్రేయింగ్. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే శ్రేష్టమే. భార్య దొరికిన వానికి మేలు దొరికినట్ట. ఎవరో ప్రసంగం చేసిన భార్య దొరికిన వానికి తేలు గుట్టిందని కాదు, భార్య దొరికిన వానికి మేలు దొరికి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడు. చూడండి, ఇలాంటి గుణవతి దొరకడానికి నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈమె నీ జీవితాన్ని కట్టగలదు, పడగొట్టగలదు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు పిల్ల తెల్లగుందా, ఎత్తుకుందా, లాగుందా, సన్నగుందా, ఆకారం ఉందా, ఇవన్నీ చూస్తున్నావు. పై అందం అసలైన మరి దేవుని భయంతో ఉందా బిడ్డ అని చూడాలి. రక్షణ పొందిన స్త్రీ అని చూడాలి. బాగోగులంటే ఇస్తుంది 10 లక్షల కట్నం, కట్నం ఇస్తుందని మురిసినావా, ఆ 10 లక్షల కట్నం కరిగిపోతుంది, భార్య మిగులుతుంది, గయ్యాళి అనే భార్య. ఈమె కరగదు, అలాగే నిలబడుతుంది. గయ్యాళితో పెద్ద ఇంట ఉండుట కంటే పెద్ద మీద ఒక మూల ఉండుట శ్రేష్ఠ. కాబట్టి దేవుని వాక్యాన్ని సరిగ్గా వినండి. దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడతాడు. 128వ కీర్తనలో ఇలాగ ఆశీర్వదింపబడతాడు. తన భార్య తన ప్రక్కలో ఫలించు రక్షవాడి, తన బల్ల చుట్టూ తన పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. తన చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. తన పిల్లలను చూస్తాడు. అంటే హఠాన్ మరణాలు కానీ ప్రమాదాలకు గురి కాకుండా ఆయుస్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, దీర్ఘాయుస్ ఇచ్చి, ఆ సంతానం యొక్క సంతానాన్ని కూడా చూడడానికి భాగ్యాన్ని ఇస్తాడు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండునుగాక. హల్లెలూయా. ఇలాగూ మరి నీ కుటుంబము ఆశీర్వదింపబడిన కుటుంబంగా ఉండాలి. కుటుంబాలకు వచ్చే కీడు పసిగట్టాలన్నమాట. పసిగట్టాలి. నీకేం ప్రమాదము ముప్పులో ఉందో పసిగట్టి దాని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 31:27 వచనంలో జ్ఞానవంతురాలు తన ఇంటివారి నడతలను బాగుగా కనిపెడు. అంటే బేలంకర పెట్టుకొని తంతదా, కొట్టుతుందా, కయ్యాలకు దిగదా. కొందరు ఇంటివారి నడతలను బాగుగా కనిపెట్టాలి కదా. అందుకే ఇప్పుడు ఆయన రాని రోకలు బండ తీసి ఎత్తి బలగొడతా అని అట్లా కాదు. దేవుని మీద ఆధారపడుతున్నాం అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యూఆర్ డిపెండింగ్ మోర్ ఆన్ గాడ్. దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు. ఇంటివారు త్రోవ తప్పుతున్నారు, నీ పిల్లలు త్రోవ తప్పుతున్నారు, భర్త పట్టాలు తప్పుతున్నాడంటే యూ బికమ్ అలర్ట్. ఎందుకంటే అన్ని దేవుడే చూసుకుంటాడండి. అంత దేవుని మీద వేసేసినానండి అంటే నిన్నెందుకు పెట్టినాడు మరి దేవుడు? నీవు కయ్యాల కలహాలకు దిగడానికి కాదు, నువ్వు ఉపవాసంలో దిగు, ప్రార్థనలో దిగు, నిన్ను నీవు పవిత్రపరచుకో. నీలో ఏదైనా దోషం ఉందా? సాతానుడు ఎలా ప్రవేశించినాడు నీ కుటుంబంలో? చెక్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ క్యారెక్టర్. నువ్వు సరిగ్గా ఉన్నావా? అప్పుడు తప్పకుండా కన్నీళ్లతో ప్రార్థన చేసి ప్రేమతో నువ్వు మెలిగినప్పుడు ఎటువంటి కఠినలు కూడా మార్చబడతారు. దేవుని స్తోత్రం. బండ నుండి నీళ్ళనిచ్చిన దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెకుముకి రాతి బండ నుండి నేను నీటి ఊటలను ప్రవహింపచేస్తానన్నాడు. ఏ కఠినుడు కూడా మారిపోతాడు. హల్లెలూయా. కాబట్టి నీవు అలాగూ కనిపెట్టాలి. నీ కుటుంబానికి ఏదైనా ప్రమాదం ఉందా? సాతానుడు నీ కుటుంబంతో ఆటలాడుతున్నాడా? బి అలర్ట్, మెలకు కలిగి ఉండాలి. బాలభాస్కర్ అనే వయలినిస్ట్, ఫేమస్ కేరళ మ్యూజిషియన్, వయలినిస్ట్, కంపోజర్. ఆయన హఠాత్తుగా కార్ యాక్సిడెంట్లో 37 సంవత్సరాల యంగ్ మ్యాన్, ఎంత భవిష్యత్తు ఉందండి. చిన్న పాప, 2 నెలల పాపను కారులో ఉంది. 2 చనిపోయినారు, భార్య మాత్రం మిగిలింది. ఏం చేసినాడు తప్పు? ఏమైంది? కారులో ప్రయాణం చేస్తే ఎలా చనిపోయినాడంటే ప్రమాదమైంది. అతను దీర్ఘ ప్రయాణం చేస్తున్నప్పుడు తన స్నేహితునికి స్టీరింగ్ ఇచ్చినాడు. స్నేహితునికి చెప్పినాడట, నువ్వు కొద్దిగా నడిపిమని. ఆ స్నేహితుడు నడిపిస్తూ నిద్రపోయినాడట. స్నేహితుడు చేసిన తప్పుకు ఇతని ప్రాణము పోయింది. తన కుమార్తె
15 సంవత్సరాలైనాక పుట్టిందంట, ప్రెషియస్ బేబీ. చూడండి, అంత పెద్ద మ్యూజిషియన్, ఇండియా మొత్తానికి ఫేమస్ అయిన వయలినిస్ట్, అతను అతని కుమార్తె మరి మరణమైపోయినారు. అలా కొన్నిసార్లు నీవు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఇతరులకు అప్పగిస్తే కూడా ప్రమాదమే. ఎప్పుడు మెలకువగలిగి ఉండమని యేసుప్రభు అన్నాడు, జాగ్రత్త కలిగి ఉండమన్నాడు, మెలకువగలిగి ఉండమన్నాడు. ప్రార్థనలో ఎప్పుడు మెలకువగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలైనా పురుషులైనా మీకు ఇచ్చిన కుటుంబాల పట్ల ఒక బాధ్యత ఉండాలి, ఒక రెస్పాన్సిబిలిటీ. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ. మీరేమి అంత భయపడకండి. మరి భయం కావాలా, దేవుని భయం కావాలి, కానీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ అంటూ మీరు ఎక్కడ కనబడదు. కానీ వి ఎయిమ్ టువర్డ్స్ పర్ఫెక్షన్. క్రీస్తు శిరస్సు మట్టుకు మనము ప్రతి దినము క్షణక్షణం ఏం చేస్తున్నాము? ఎదుగుతున్నాం. వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకుంటున్నాము, దేవుని ఆదేశాలు మనం నేర్చుకుంటున్నాం. నేర్చుకున్న కొలది మన కుటుంబాలను, మన జీవితాలను మనం ఏం చేస్తున్నామో చక్కబెట్టుకుంటున్నాం. అవునా కదా? దేవుని స్తోత్రం. పరిపూర్ణత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. గాడ్ విల్ డెఫినెట్లీ షేప్ అప్ యువర్ ఫ్యామిలీస్. చూడండి, ఆయన శిల్పి, నిర్మాణకుడు, ఈజ్ ద బిల్డర్. యెహోవా ఇల్లు కట్టని ఎడల కట్టువాని ప్రయాసము వ్యర్థం. అంటే ఎవరు కట్టాలి మన ఇల్లు? ఎవరికి సహాయం అడగాల మనం? వి ప్రే దట్ అవర్ హౌసెస్ షుడ్ బి బిల్ట్ ఆన్ ద రాక్ ఆఫ్ జీసస్. యేసు అనే పునాది మీద మన కుటుంబాలు కట్టబడాలని మన ఆశ గల ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఇప్పుడు అర్థమైంది ఫార్ములాస్ అన్నీ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే అవసరం. హల్లెలూయా. నువ్వేమో విచారపడిన అవసరం లేదు. మాలో ఈ అవుతుంది. సాతాను ఎప్పుడు కూడా నేరారోపణ చేస్తాడు. హీ విల్ అక్యూజ్ యూ. ఎప్పుడు హీజ్ అక్యూజర్ అనమాట. ఏంలే, చాలా బాగున్నావు నువ్వు. అప్పుడు సాతాను బంధించాలి. ఏం పర్వాలేదు, నా బలహీనత అందే దేవుని శక్తి ఏమవుతుంది? సంపూర్ణత పోతుంది. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే నేను బలం. ఎందుకంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉన్నది. నేను కట్టుకుంటాను, తప్పకుండా కట్టుకుంటాను అనే విశ్వాసం నీలో ఉండాలి. ఇంకేం కట్టుకుంటామని? ఆయన ఆ త్రోవ పోయినాడు, పిల్లలు ఈ త్రోవలు పోయినారు, మిగిలింది నేనేం కట్టుకుంటాను అనుకోకు. నెవర్ లూజ్ హోప్ ఇన్ గాడ్. యేసు ప్రభులో నీ నిరీక్షణ ఎప్పుడు నశించొద్దు. దేవుని స్తోత్రం. క్రీస్తులో మనకు చాలినంత నిరీక్షణ ఉంది. దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ హోప్ ఇన్ జీసస్. ఒకవేళ పాపం నీలో ఉన్నా నీవు ఆ పాపాన్ని తొలగించుకోవడానికి ఉన్న ప్రయత్నం ఉండాలి. కానీ అంతా అయిపోయిందిలే, నేను పెద్ద పాపిని, ఇక నన్నెవరు మారుస్తారు, నా కుటుంబం పాడైపోయిందని అనుకోకూడదు. అంత పెద్ద పాపాత్మురాళ్ళు యేసుప్రభు దగ్గర పట్టుకొస్తే అందరి చేతులు ఏముందట? కొట్టి చంపాల. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం వ్యభిచారి, ఈమెను కొట్టి చంపాలని వారు వస్తున్నారు. ఇప్పుడు యేసుప్రభు ఒక మాట అంటాడు కదా, మీలో పాపము లేనివాడు మొట్టమొదట రాయి. అంటే మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని, చూడండి, ఆ దినం ఆమెను మరణానికి అప్పగించకుండా మరణం తప్పించినాడు. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. మరణం కొట్టివేసినాడు, మరణం తప్పించినాడు. హి స్టూడ్ యాజ్ ఎ డిఫెన్స్ ఫర్ దట్ సిన్ఫుల్ ఉమన్. ఇక మీదట నీవు పాపము చేయదు, నేను కూడా నిన్ను శిక్షించాను. ఇక మీదట మాత్రం నువ్వు పాపము చేయదు. ఎవరు నిన్ను శిక్షించలేదా? అందరు రాళ్ళు చేతి నుండి పడిపోయింది. ఆమె ఆ రోజు ఎంత నెమ్మది కలిగి సమాధానం కలిగి వెళ్ళింది. ఎందుకంటే షీ హెస్ కమ్ టు ద రైట్ ప్లేస్. ఆమెను యేసు దగ్గర తెచ్చినంత ఆమె బచాయించిపోయింది. ఒకవేళ శాస్త్రులు పరిశీలన దగ్గర తీసుకుపోతే ఆ రోజు ఏమయ్యేది? ఆమె చచ్చేపోయేది. యేసు జీవాధిపతి, ఈజ్ ద లైఫ్ గివర్. అందుకంటాడు, దొంగతనము, నాశనము, హత్య చేయడానికి వచ్చినాడు, కానీ వాడు సాతానుడు. నేనైతే జీవము, సమృద్ధి అనే జీవం ఇవ్వడానికి వచ్చినాడు. ఒకసారి హల్లెలూయా చెప్దామా? దేవుని స్తోత్రం. కాబట్టి మన ప్రవర్తన చక్కబెట్టుకోవాలి. ఆల్వేస్ బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ బిహేవియర్, యువర్ కాండక్ట్. దట్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎ ఫ్యామిలీ లైఫ్. విశ్వాసులు సరిగ్గా వినండి, దేవుని మాట ఇది. నీ ప్రవర్తన ఎలాగుంది చక్కబెట్టుకోవాలి. ఎందుకంటే నీకు ఒక మంచి కుటుంబం కావాలి. లోకంలో అందరు వారేసిన కుటుంబం ఎప్పుడు నీతో ఉంటుంది కదా. అవును, దేవుడిచ్చిన కుటుంబం అది. నీ కుటుంబం యొక్క ఆదరణ కావాలి, కుటుంబం యొక్క సపోర్ట్ కావాలి, కుటుంబం నేను గౌరవించాలి, కుటుంబంలో ఒక ప్రధాన పాత్ర నువ్వు పోషిస్తున్నావు, ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, ఇవన్నీ తెలుసుకోవాలి నువ్వు. లేకుంటే నేను ఎవరు లెక్క పెట్టరు, పైసకు పచ్చీస్ అయిపోతావు. జాగ్రత్త. ఉన్నన్ని రోజులు సమాధానంగా సంతోషంగా ఉండాలి, దేవుని పని చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చిన మరి భర్తను కాపాడుకోవాలి. కానీ ఎందుకు అంత ఇబ్బంది పెట్టి, టెన్షన్ పెట్టి, బాధ పెట్టి
నేనంటాను, స్త్రీలు చాలామంది అంటారు, మా భర్త చాలా బాధ పెడతాడండి, త్రాగుతాడండి, మా ఇంట్లో ఏమి సామాన్లు సరుకు తీయడండి. నేనంటాను, నీకు తల నొప్పి లేస్తే తల నరుక్కోవు కదా, ఆ తలకు కొద్దిగా ఏం చేస్తావు నువ్వు తెరా, బాంబు పెట్టి మంచిగా తల స్నానం చేసి ఏం చేస్తే నా తలనొప్పి పోతుంది. భర్త నీకు దేవుడిచ్చిన శిరస్సు మంచిగా పెట్టుకో, చక్కగా పెట్టుకో, ఎంత అందంగా కనబడతావు నువ్వు భర్తతో ఉంటే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు ఇచ్చిన భర్త లేక నీకు ఇచ్చిన భార్య నీ సొత్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను అంటాను కదా, పరిచయం చేసేటప్పుడు పురుషులు అంటారు, ఇదిగోండి నా భార్య, మన భార్య అంటారు ఎవరన్నా, ఇక నా భార్య అండి, నా పిల్లలండి. ఎంత పొసెసివ్ అండి పురుషుడు. అందుకున్న భార్య మీద ఎవరన్నా కన్నేస్తే భర్తకు పుట్టు రోషము మహారౌద్రం కలదంట. మరి భార్య అటు ఇటు చూస్తుంటే కూడా చాలా ప్రమాదమే కదా. భర్త అటు ఇటు చూసినా కానీ భార్య తట్టుకోలేదు. ఏంటిది మర్మం? ఇది మహా గొప్ప మర్మం. ఎఫెసియన్స్ 5:31, ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరమగుదురు, ఈ మర్మము గొప్పదే. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ అ గ్రేట్ మిస్టరీ. ఆ పురుషుడు భార్యను హత్తుకొని వారిద్దరు ఏక శరీరమై, ఈ మర్మము చాలా గొప్పది. దైవభక్తిని కూర్చిన మర్మము చాలా గొప్పదని తిమోతి పత్రికలో పౌలు రాస్తున్నాడు. వివాహము చాలా గొప్ప మర్మం అంటున్నాడు. ఇద్దరు ఏక శరీరంగా ఉండడం. పాపం ఎంత భయంకరము. దేవుడు నిర్మించిన ఈ కుటుంబాలు ఎంత క్షేమంగా, సంతోషంగా, సమృద్ధితో, మరి దేవుని నియమాలు పాటించినప్పుడు ఎంత అద్భుతమైన దీవెనలతో నింపబడుతుంది. ఇదే మీకు తేట తెల్లం చేయడం నా యొక్క దర్శనం అయినది. పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 13:13 చూడండి ఒకసారి. ఆజ్ఞను తిరస్కరించువాడు శిక్ష నొందును, ఆజ్ఞ విషయమై భయభక్తులు గలవాడు లాభము పొందు. దేవుని ఆజ్ఞలు. ఎందుకు దేవుని ఆజ్ఞలు మనకు? మోషేకు దేవుడు 10 ఆజ్ఞలు సీనాయి పర్వతం మీద బయలుపరిచినాడు కదా. మరి నాకు ఒక కార్యము దేవుడు బయలుపరిచినాడు. 1000 కమాండ్స్ ఫ్రమ్ ద హోలీ స్క్రిప్చర్స్. చిన్న చిన్న ఆదేశాలు మన జీవితాన్ని చక్కగా కడుతుంది. మన అడుగులు జారకుండా, తప్పిపోకుండా, తలంపుల్లో కానీ మన ప్రవర్తనలో కానీ తప్పిపోకుండా ఎప్పుడు ఈ ఆదేశాలు చదవడం, మరి చిత్తం ప్రభువా అని ఒబీడియన్స్, మన విధేయత మనం ప్రకటించడం ఎంత దీవెనకరం. ఇంకో మాట ఉంది కదా చూడండి, 119వ కీర్తన 176వ వచనం. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచి తిరిగితే నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నీ ఆజ్ఞలను నేను మరచువాడను. తప్పిపోయిన గొర్రె వలె నేను త్రోవ విడిచినాను. ఐ లాస్ట్ ద ట్రాక్. నువ్వు మంచి కాపరివై నన్ను తిరిగి పట్టుకో. నేను ఇలా నశించిపోకూడదు, సాతానుకి ఎర కాకూడదు. మందలో ఉన్న గొర్రె కాపరి యొక్క కాపుదల్లో ఉంటుంది. ఆ మంద విడిచి తిరిగే గొర్రె తప్పకుండా క్రూర మృగాలకు ఎరైపోతుంది. అట్టివారి మీదనే ఉంటుంది అన్నమాట సాతాను యొక్క దృష్టి. 119వ కీర్తన 80వ వచనం చూడండి, 119:80. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. సిగ్గు, అవమానం, దెబ్బలు, నింద, ఇవన్నీ కూడా వ్యభిచార పాపం చేసేవానికి తప్పదు. ఎందుకంటే వాక్యము తప్పకుండా నెరవేరుతుంది కదా. జారత్వం దూరంగా ఏం చేయాలట? పారిపోవాలి. ఎందుకంటే దానివలన వచ్చే ఫలితము చాలా ప్రమాదకరం. అది నిన్ను సిగ్గు, అవమానము, దెబ్బలకు గురి చేస్తుందని వాక్యము సెలవిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 32 నుండి చదువుతున్నాను. జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, బుద్ధి లేనివాడు అంటవాడు, జారత్వం చేసేవాడు. ఆ కార్యం చేయవాడు స్వనాశనమును కోరువాడే, సొంత నాశనం కోరుకుంటున్నాడట. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ కలదు. దేవుడు క్షమిస్తాడేమో అట్టి పాపులను, కానీ వానికి సమాజంలో వచ్చిన చెడ్డ పేరు మాత్రం పోదు. అందుకే నేను చెప్తాను, పేరు ఎప్పుడు కాపాడుకోవాలి. ఏ గుడ్ నేమ్ ఈజ్ లైక్ ఎ ప్రెషియస్ ఆయింట్మెంట్. సేవకులైనా విశ్వాసులైనా వాక్యం చెప్పే మేమైనా దేవుడు ఇచ్చిన పేరును భద్రంగా కాపాడుకోవాలి. ఒక గ్లాస్ నీళ్లు నువ్వు నేలలో పోసిన తర్వాత ఆ నీళ్లు మళ్ళీ గ్లాస్కి ఎక్కాలంటే జరిగే కార్యమేనా? అది
గ్లాస్ తేట నీళ్ళు నువ్వు నేల మీద పారబోసినావు, మళ్ళీ అది అదే తేట రూపంలో గ్లాసులోకి రావాలంటే కాదది. అంటే నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికీ నీ పోదని, నీవు అవమాన పాలైపోతావని, సిగ్గు నీకు కలగాల్సి వస్తుందని మరి ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంది. సామెతలు 6:26 నుండి, వేశ్య సాంగత్యం చేయవానికి రొట్టె తునుక మాత్రం మిగిలి ఉండు. చాలామంది పనులు చేస్తున్నారండి, విశ్వాస గోళంలో కూడా ఉన్నారు, భ్రష్ట మనస్సాక్షి గలవారు. చక్కని అందమైన భార్యను ప్రక్కన పెట్టుకొని తృప్తి లేదు వానికి, అందమైన బిడ్డలు ఉండి అన్నీ దేవుడిచ్చిన తర్వాత పొగరు బట్టి తిండి ఎక్కువై దేవుణ్ణి మరిచి, పంది ఏ విధంగా బురదలోకి పడి పొరలాలని ఆశిస్తుందో అలాగో పాపంలో పడి పొరలడానికి సాతానుడు వీరిని ప్రేరేపించి పరిగెత్తిపోతారన్నమాట. వేశ్య సాంగత్యం చేయవానికి రొట్టె తునుక మాత్రం మిగిలి ఉండు. ఎందుకంటే వాడు ఉన్నదంతా కూడా దానికి పోస్తుంటాడు, దాని కష్టార్జితం అంతా పరుల ఇల్లు చేరుతుంది, భార్య బిడ్డలకు చేరడం లేదు. ఇంట్లో వారు ఊరుకుంటారా? వాళ్ళు గుండె కొట్టుకొని తల కొట్టుకొని పల్టీలు కొట్టుకొని ఏడ్చి పెద్ద రోదన, పెద్ద అల్లరి. అందుకే చాలా భయభక్తులతో మనకు దేవుడు ఇచ్చిన కుటుంబాలను శ్రద్ధగా కట్టుకోవాలి. మగనాలు మిక్కిలి విలువగల ప్రాణం వేటాడునంట, జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో అందరిని పిలుచుకొని ఇల్లు ఒక సత్రం చేసి కూర్చుంటారు చాలామంది. రామ్మరా మా ఇంటికి రా, మనం మాట్లాడుకుందాం, ఇదిగో ఇది మా బెడ్రూము, దీని మీద కూర్చో. తెలివిలేని దద్దమ్మలు మీ బెడ్రూమ్కి వస్తారా వేరే స్త్రీలు? చాలా ప్రేమ, జిగిరి దోస్తులు అనమాట వీళ్ళు. నువ్వు జిగిరి దోస్తు అయితే మోకరించి ఇద్దరు కలిసి ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఇద్దరు ఏకీభవించి నా పేరట ఏది అడిగినా నేను దాన్ని ఇస్తానన్నాడు. ఆమె భర్త కొరకు నువ్వు చేయి, నీ భర్త కొరకు నువ్వు చేయి, ఇద్దరు కలిసి మీ భర్తల కొరకు చేయండి, పిల్లల కొరకు చేయండి. మంచం మీద కూర్చోబెట్టి తర్వాత పోయేనే నా భర్త పోయేనే, నువ్వే రానిస్తావు కదా, నువ్వే పరిచయం చేసినావు. ఎందుకంటే ఇవన్నీ విని మా చెవులు నిండిపోయినాయి అన్నమాట. అమ్మా నేనే స్వయంగా పరిచయం చేసినా అమ్మా, ఆమె నాకు కుచ్చు టోపీ పెట్టిందా, పెట్టకుంటే ఏం చేస్తుంది మరి? దేవుడు మీకు ఇచ్చిన కుటుంబాలను బహుజాగ్రత్తగా కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. కట్టే పని మీకు ఇచ్చినాడు, కట్టే పని ఇచ్చినాడు. స్త్రీలండి అబలలండి ఏం చేస్తారా? అసలు కుటుంబానికి కట్టే పని స్త్రీకి ఇచ్చినాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానవంతురాలు తన ఇల్లు ఏం చేస్తుంది? కట్టుకుంటుంది. ఆమె ప్రార్థనతో కట్టుకుంటుంది, ఉపవాసంతో కట్టుకుంటుంది. ఆ అపాయము వస్తుందంటే ఆమె కనిపెడుతుంది, దూరం నుండి ఆమె బాగా తెలుసుకుంటుంది, ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టుకుంటుంది. ఆమె వ్యర్థంగా ఒక్క మాట మాట్లాడదు, జ్ఞానం కలిగి తన నోరు తెరుస్తుంది. భర్త పిల్లలు క్రమంగా ఉన్నారో ఎప్పుడు ఆమె దాని కొరకు ప్రార్థన చేస్తుంది. కాదు పట్టు చీరలు అన్నీ కట్టుకొని పెద్ద ఎగ్జిబిషన్ లాగా డిస్ప్లే చేయడానికి 4 వరుసల బంగారం వేసుకొని ఇంత అందగతే నన్ను చూపెట్టుకోవడానికి. అసలు పురుషులు పడడానికి కారణం స్త్రీలండి. ఒక స్త్రీగా, ఒక కాపరిగా మీకు తెలియజేస్తున్నాను. యు అట్రాక్ట్ మెన్ అండ్ దెన్ త్రో దెమ్ డౌన్ లైక్ వేస్ట్ బిన్. అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్త్రధారణ కానీ, మీ ప్రవర్తన కానీ, మీ మాటలు కానీ, మీ చూపులు కానీ. అంటే దెర్ ఇస్ సిన్ అన్నమాట. అది ఎవరికో ప్రమాదం చేస్తుంది, ఏ కుటుంబాన్ని పడేస్తుందో. నా వలన ఒక కుటుంబం భ్రష్టమైపోతుందా? నా వలన ఒక కుటుంబానికి అసమాధానం వస్తుందా? నేను ఆ పని చేయను అని ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబంలో గొప్ప అలజడి ఉంది నా వలన అంటే నువ్వు బ్రతికి ఏం లాభం? నువ్వు మోకరించి ఉపసించి ప్రార్థన చేసి ఆ పాపాన్ని నువ్వు దులుపుకోవాలి దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఓర చూపులు చూస్తారు, పక్క చూపులు చూస్తారు. నీ కన్నులు అటు ఇటు ఉండదు, సూటిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యంలో సామెతలు 4:25లో నీ కన్నులు అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఉండనేమో. కొందరు స్త్రీలు పిచ్చి నవ్వులు నవ్వుతారండి, కికి అని నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? ఇంత కష్టమైన లోకంలో మనం ఉన్నాం, ఇంత భ్రష్టమైన లోకంలో నీ భర్త నీ పిల్లలు ఉంటే నీకు నవ్వెట్లు వస్తుంది? దేవుని సన్నిధిలో ఆనందించు, ప్రభువునందు ఆనందించు, శ్రమల్లో ఆనందించు, ప్రార్థనలో, పాటల్లో, వాక్యంలో ఆనందించు. కానీ కారణం లేని నవ్వులు నవ్వకూడదు. నవ్వి ఇతరులను ఆకర్షించడానికి ప్రయత్నించొద్దు. చాలా తప్పు, చాలా తప్పు.
యూ మెయింటైన్ డిస్టెన్స్. నేను అనేది ఏంటంటే, నువ్వు ఒక కుటుంబస్తురాలు, నీకు ఒక భర్త ఉన్నాడు, పిల్లలు, చాలా గొప్ప బాధ్యత. ఇట్స్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. బరువు మోసేటోళ్ళని మీరు ఎప్పుడైనా చూసిండ్రా? వాడి ఇగిలించుకుంటుంటాడా? వాని ముఖంలో ఎంత సీరియస్నెస్ ఉంటుంది. 100 కిలోల బరువు మోస్తూ, అంటే కుటుంబ భారము అని అందుకే అంటారు. కుటుంబ భారం అంటే యూఆర్ బేరింగ్ ద బర్డన్ ఆఫ్ ద ఫ్యామిలీ. పిల్లలు తప్పిపోతే ఎవరినంటారండి? ఆ ఇంటి ఆవిడ సరిలేదండి, అందుకే వాడు తప్పిపోయాడు, వీడు తప్పిపోయాడు, పిల్లలంతా పట్టాలు తప్పినారా. కాబట్టి నీ కన్ను అటు ఇటు చూడొద్దు. నువ్వు ఆరాధనకు వస్తే నువ్వు ఎవరినో ఆకర్షించడానికి రాకూడదు. నీకు దేవునికి ఒక ప్రగాఢమైన బంధం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అందరూ నేను చూడాలా. కాబట్టి చాలా జాగ్రత్త. నీ ప్రవర్తన విషయం నువ్వు ఎలాగుండాలా? జాగ్రత్త. ఎన్ని కళ్ళు నీ మీద ఉంటాయి కదా, ఎన్ని కళ్ళు. ఒక్కరికి 2 కళ్ళు, 100 మంది చూస్తే ఎన్ని కళ్ళు అండి? సింపుల్ మ్యాథమెటిక్స్ కదా. ఒక్కరికి ఎన్ని కళ్ళు? 100 మంది నిన్ను చూస్తే ఎన్ని కళ్ళు చూసే? 200 కళ్ళు. అబ్బా, నా మీద అయితే లక్షల కళ్ళు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అన్నమాట. అమ్మో దేవా, ఈ భయం నాకు కావాలి. నా ప్రవర్తన ఊపిరిపోయేదాకా నా ప్రవర్తన విషయం నేను జాగ్రత్తగా ఉండాలి. నేను ఇతరులకు బోధించి నేనే భ్రష్టురాలని అయిపోతానేమో అని నా శరీరాన్ని నేనేం చేయాలి? అలా కట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే పురుషులు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు ఆయాసం పుట్టించే పనులు, వారికి కలవరం పుట్టించే పనులు, వారికి దుఃఖం పుట్టించే పనులు ఎప్పుడు కూడా చేయకూడదు పురుషులు కూడా. ఎందుకంటే ఒక స్త్రీ ఇంట్లో సంతోషంగా ఉంటే ఆ కుటుంబం ఎంతో పైకి వస్తుంది. మేక్ యువర్ ఉమెన్ హ్యాపీ. నేను చెప్తాను కదా, తెలివైన పురుషులు ఉద్యోగం నుండి వచ్చేటప్పుడే ఇంత జేనాడు మల్లెపూలు కొట్టుకొని పాకెట్లో పెట్టుకొని వస్తారు. అది రాగానే ఇయ్యగానే ఆమెకి ఎంత సంతోషం. బంగారం కాదు, మల్లెపూలు తెచ్చినాడు మా ఆయన, అది పెట్టుకొని ఆమె పుట్టుకుంటుంది. ఓ ఇక మంచిగా కొంగు చుట్టుకొని ఇంకా పని, ఇంకా పని, పని 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 పని. అది తెలివైన పురుషులు చేసే పని. కొందరు పురుషులు అయితే ఎంత పని చేసినా ఒక్క మంచి మాట రాదండి. నువ్వు అందంగా ఉన్నావని ఒక మాట అన్నారే, నువ్వు ఇంత కష్టపడినావు అన్నారు, నీ వలన కుటుంబానికి ఇంత పేరు వస్తుందని కూడా అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేర్ సో మచ్ యూ కెన్ లెర్న్ టు బిల్డప్ యువర్ ఫ్యామిలీ, బికాస్ ఫ్యామిలీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఉండేది నీ కుటుంబంలో, నువ్వు పండుకునేది నీ కుటుంబంలో, నువ్వు జీవించేది నీ కుటుంబంలో. మరి ఆ స్థలంలో దేవుని ఆశీర్వాదాలు దింపుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థలంలో ఉండాలి దైవాశీర్వాదాలు. కాబట్టి మేక్ యువర్ హోమ్ హ్యాపీ. ఏం చేస్తే నా కుటుంబంలో సమాధానం వస్తుంది? ఏం చేస్తే మా ఇంట్లో నెమ్మది వస్తుంది? కొందరు స్త్రీలు కుటుంబాలు కట్టుకోవాలని తెలుసు కానీ పని చేయరు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఆమె బలమును ఘనతను వస్త్రముగా ధరించుకుంటుందంట. ఆమె నడికట్టు చేత తన నడుమును బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేయండి. తన వ్యాపార లాభము అనుభవించే తెలుసుకొని రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొని తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రాలు ధరించిన వారు. ఇంకా 27 చూడండి, ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టు. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. పని చేయకుండా ఆమె భోజనమే చేయదాడు. కొందరు లేస్తారు స్త్రీలు 10 గంటలకు బ్రష్ చేసుకొని, అది కూడా ఇంటి పక్కన వాళ్ళందరూ చూడడానికి బయట వచ్చి బ్రష్ చేస్తూ ఉంటాయి. ఇంత సిగ్గు చేయటండి. ఆమె ఎప్పుడు లేస్తుందంట? 15వ వచనం చూడండి, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచు. భోజనం సిద్ధం అంటే యాక్టివ్ ఉమెన్. చురుకుగా ఉంటే గొప్ప భాగ్యం. ఇక పురుషుడు ఎక్కడ పోతాడు? ఇంత కష్టపడితే నువ్వు నీ చుట్టే తిరుగుతాడు. నిన్ను విడిచిపెట్టి పోతానికి ప్రసక్తే లేదు. పొయ్యిన ముక్కుకు గాలి వేసుకొని రప్పరప్పలాగి నీ ముందు పడేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తితో నువ్వు నింపబడినావు, దేవుని నియమాల్లో నువ్వు ఉన్నావు, దేవునికి లోబడుతున్నావు, దేవుడు చెప్పినట్టు వింటున్నావు. ఆ ధైర్యం నీకు దేవుని ఎదుట ఉన్నది, ప్రార్థనలో ఉంది, ఉపవాసంలో ఉంది. కాబట్టి నీ ఆశ ఎన్నడూ భంగము కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచార పాపం ద్వారా జరిగే కాన్సిక్వెన్సెస్ అంటే కీడులు, ఇది దేవుడు పెట్టిన బంధము. కుటుంబం అనే వ్యవస్థ, భార్య భర్తలు ఒకరికొకరు చాలా నమ్మకంగా ఉండాలి.
ఆ నమ్మకము భంగం కాకుండా ప్రయత్నాలు చేయాలి, ప్రార్థనాపూర్వకంగా మెలగాలి. ఆమె భర్త ఆమె యందు నమ్మకం ఉంచునంట. నీవు అల్లాటప్పగా నీ యొక్క ప్రవర్తన సరి లేకుంటే నిన్నెవరు నమ్ముతారు? నీవు చెడు మార్గంలో ఉంటే నమ్మకం ఎలాగ పుడుతుంది? కాబట్టి ఆ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇన్ ఎ ఫ్యామిలీ లైఫ్ ఈజ్ ట్రస్ట్. నువ్వు భర్తను నమ్మాలి, భర్త నిన్ను నమ్మాలి, లేకుంటే సమాధానము ఉండదు. కొన్ని కొంపలన్నీ కూలిపోవడానికి కారణము అనుమానం అనే పెనుభూతం. అనుమానం, ఆ స్త్రీకి అంతా అనుమానమే. తలుపు తెరుస్తానే అంటది, ఎక్కడ పోయినా? అరే దేవా, అలసిపోయాడు, పనులు చేసుకొని వచ్చి ఇంత నిమ్మకాయ నీళ్ళు ఇచ్చినాక చెప్పడుగు, కూర్చొని కొద్దిగా కుదుటపడ్డాక కాదు, తెరుస్తానే అడుగుతారు, ఎక్కడ పోయినా? ఇంత లేట్ ఎందుకయింది? అరే బస్సులు దొరకాలా, నిలబడాలా? ఆలస్యానికి 65 కారణాలు ఉంటాయంట. తెలివి మాలిన స్త్రీ అన్నమాట. ఒక్క దప్పడు పెట్టినట్టే ఒక ఆమె ఇక్కడ కణతకు తెలియదని వెంటనే చచ్చిపడ్డది. 3 పిల్లలు, ఆయమైన పోలీసు వాడు పట్టుకపోయినాడు, ఈమెమో చచ్చిపడ్డది. పిల్లలు 3 ఏమైపోయినారు? ఆ 3 పిల్లలు నేను అనాథాశ్రయంలో చూశాను, కూల కొట్టుకుంది ఇల్లు. తర్వాత భార్య భర్తలు పెళ్లి పీటల మీద తీసుకున్న నియమాలకు వారు తప్పకుండా వారు కట్టబడి ఉండాలి. దే హ్యావ్ టు బీ వెరీ ఫెయిత్ఫుల్ టు ద కవెనెంట్, టు ద ప్రామిసెస్ దే హ్యావ్ మేడ్ ఆన్ ద మ్యారేజ్ డే. చూడండి, కష్టంలో ఉంటాను, సుఖంలో ఉంటాను, దుఃఖంలో ఉంటాను, రోగంలో ఉంటాను, అన్నీ మాట్లాడినవే దేవుని సమక్షంలో, దేవదూతల సమక్షంలో పరిశుద్ధులు చేసిన వివాహం, పరిశుద్ధ వివాహం. ఏం వివాహం ఇది? పరిశుద్ధ వివాహం. పెళ్లి పీటల మీదనే మర్చిపోతారు, ఆ నిబంధనలకు కట్టబడి ఉండరు. అందుకే కీడు, శాపము, అవమానము, అపకీర్తి, ఇంకా లేమి, శాపం, ఇవన్నీ కూడా కట్టుకుంటారు, మూట కట్టుకుంటారు పాపాలన్నీ. ట్రస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కసారి ఆ ట్రస్ట్ పోయిందంటే ఆ మ్యారేజ్ తప్పకుండా కూలడానికి సిద్ధము అయిపోయింది అన్నమాట. కట్టబడలేదు, సరిగా అయిపోయింది. ఫ్లైఓవర్ కూలి చాలామంది చచ్చిపోయారు కదా మా రోజు. కట్టేవాడు చక్కగా కట్టలే అనమాట, మోసంతో కట్టుకున్నాడు, కూలిపోయి అన్యాయంగా దాని కింద ఉండే వాళ్ళందరూ నలిగిపోయి చనిపోయినారు. తర్వాత ఆ విశ్వాసము, ఆ నమ్మకత్వము లేకుంటే తప్పకుండా అది విడాకులకు దారితీస్తుంది. వ్యభిచార పాపము తప్పకుండా చేదు పరిణామాన్ని తీసుకొని వస్తుంది కుటుంబానికి, విడాకులకు దారిస్తుంది. విడాకులు తీసుకోవడం దేవుని చిత్తము కాదు. దేవుడు జతపరిచింది ఎవ్వరు కూడా ఏం చేయొద్దట, వేరు చేయొద్దట. మూడోది చూసినప్పుడు వ్యభిచార పాపం వల్ల కుటుంబంలో ఉన్న సమాధానం ఏమైపోతుంది? నష్టమైపోతుంది. దెర్ విల్ నాట్ బి ఎనీ పీస్ ఇన్ ద ఫ్యామిలీ. దేవుడు సమాధానకర్తయ్యకు దేవుడు ఉండే చోట సమాధానం ఉండాలి. సమాధానం లేకుంటే సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడాలని వాక్యంలో ఉంది. సమాధాన ప్రభు ఆయన. సమాధానం నీ కుటుంబంలో లేదు అంటే యూ బికమ్ అలర్ట్. అవును, నా కుటుంబంలో సమాధానం లేదు, నేను దీని కొరకు సమాధానం వచ్చే వరకు నేను ప్రార్థనలో ఉంటాను, 3 పూటలు నిండుగా తినను, నేను తగ్గించుకుంటాను, నేను ఏడుస్తాను దేవుని సన్నిధిలో. పాపము నా కుటుంబం నుండి పోవాలి, గుడారంలో నుండి పాపము తొలగిపోవాలి. ఐ విల్ నాట్ రెస్ట్ హ్యాపీ అన్లెస్ ద సిన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ మై క్యాంప్. ఆ పట్టుదల ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన తప్పకుండా విజయాన్ని ఇస్తుంది. దేవుడు తప్పకుండా నీ కుటుంబంలో జోక్యం చేసుకుంటాడు, నీతి న్యాయాన్ని గెలిపిస్తాడు. ఎవరైనా పరపురుషులు, పరస్త్రీలు నీ కుటుంబ వ్యవస్థను పాడు చేస్తున్నారంటే ఎవడు తరమకుండానే దుష్టుడు పారిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చెప్తున్నాను, నీ ప్రార్థన చాలా శక్తివంతమైతే నీ కీడు చేసేవాడిని దేవుడు అంతమొందించేస్తాడు. నీకు విరోధంగా ఏ విధ ఆయుధము వర్ధిల్లదు. నీ కుటుంబానికి కీడేది రాకుండా దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో అల్లర్లు ఎందుకు? కోపంతో బిందెలిసుడితే కాదు సమస్యకు పరిష్కారం. నువ్వు ఉపవసించి మోకరించి దేవుని సన్నిధిలో నీ భర్త కొరకు, పిల్లల కొరకు విజ్ఞాపన చేస్తే సమస్తం చక్కబెడతాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈయన ఎవరు? ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. చాలామంది పురుషులు త్రాగుడుకు బానిసలైనారంటే ఎవరో కాదు, కారకులు భార్యలే. ఇంట్లో పెట్టే మరి నిష్ఠూరము కష్టం ఇంతంత కాదు.
చాలా బాధ పెడతారు, చాలా బాధ పెడతారు. చెడ్డ మాటలు, బూతులు, బూతులు. ఎక్కడ పోతాడండి ఆయన పాపం? ఎక్కడో షర్ట్ వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఇంటికి బయటకు పోతాడు, ఏడో పోతాడు, ఏం చేస్తున్నాడో దేవుడేరు. ఆఖరి పట్టబడతాడు పాపంలో. మళ్ళీ నీకు అవమానం, అపకీర్తి అంత వస్తుంది, ఇంటికి పాడవుతుంది కదా. కాబట్టి నీవు నీ భర్తను అలాంటి మార్గంలో పోకుండా ఆపే శక్తి నీకున్నది. అందుకే వాక్యంలో 1 పేతురు 3వ అధ్యాయము 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. స్త్రీలు ఎలాగుండాలి అని పేతురు భక్తుడు ఆత్మావేశంతో రాసిన పత్రిక. మీరు స్త్రీలు ఈ విధంగా ఉండాలి, సాధువు ఉండాలి, మృదువైన స్వభావం ఉండాలి. ఈ గుణమును అక్షయాలంకారము, నశింపని. అక్షయము అంటే నశింపనిది, క్షయము లేనిది. ఇది ఎప్పటికీ నశించదు. ఇంత సాధువు, మృదువు, చక్కగా సత్యం మాట్లాడుతూ నెమ్మదిగా కుటుంబాన్ని చక్కబెట్టుకోవడానికి అంత జ్ఞానం. అందుకే జ్ఞానం ఎవరికన్నా కొదువు ఉందా? వారు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఎట్లా ఇస్తాడట? ధారాళంగా ఇస్తాడట, పక్షపాతి కాడట. అయితే ఇది నీకు అలంకారంగా ఉండాలి, ఇది దేవుని దృష్టికి మిగుల విలువగలది. తర్వాత చాలా కుటుంబాల్లో హత్యలు, ఆత్మహత్యలు. ఎంత బాధ, కోపం, క్షణికావేశంలో కత్తి పట్టుకొని వచ్చేస్తాడు పురుషుడు. బైబిల్ ఎటుపోయిందో, జాయమ్మ చెప్పిన బోధలన్నీ ఎటుపోయిందో, యూపీఎఫ్లో వల్లించిన నామాలు ఎటుపోయిందో, చేతికి ఏమొచ్చింది? కత్తి. చంపేస్తాడు. అరే భార్య అంటే నీ సగటు శరీరం కాదా? దేవుడిచ్చిన ఆస్తి కాదా నీకు? అంత కోపం ఎందుకు నీకు? నువ్వు చేసిన తప్పులకు దేవుడు ఇట్నే చేస్తే నువ్వు మిగిలి ఉండవు కదా. అంత ఆవేశం అవసరం లేదాడు. అప్పుడు వెంటనే భార్య పోయి కిరోసిన్ పోసుకొని తగులు పెట్టుకుంటే అయిపోతుంది. ఆత్మహత్య, హత్య. అందుకే దీని కారకుడు ఎవడు? సాతానుడు. అది తెలుసుకోవాలి మీరు. ఆత్మహత్యలకు, హత్యలకు కారకుడు ఎవడు? సాతాను. వాడే అన్నమాట ప్రేరేపించింది. ఎంత భయంకరం, ఎంత భయంకరం. అందుకే 1 పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో పేతురు పురుషులకు కూడా ఆదేశం ఇస్తున్నాడు. ఈజ్ కౌన్సిలింగ్ ద మెన్ ఆల్సో. అటువలే పురుషులారా, జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలుగకుండానట్లు జ్ఞానం చొప్పున మీరు వారితో కాపురము చేయండి. జ్ఞానం చొప్పున కాపురం చేయండి. కొందరైతే దే టేక్ ద వైవ్స్ ఫర్ గ్రాంటెడ్. అంతే. అది లేస్తుంది, పొద్దున్న లేస్తుంది, రాత్రి దాకా పనిచేస్తుంది, పనిచేసి సరే ఒక్కసారి నువ్వు అలసిపోయావా? మాట రాదే, ఏమైనా తిన్నావా? అసలే రాదు. పైగట్ట నన్ను అడగలేదు, నేను తిన్నాకు ఈయనకు పంక కొట్టుకుంటుండాలంట. ఈమె నడ్డిరిగితే కూడా అడిగేవాళ్ళు లేరు. కొన్ని మంచి మాటలు పురుషుల నోటి నుండి వస్తే ఎంత బాగుంటుంది. ఒక మెషిన్ నడవకుంటే మీకు తెలివి ఉంది, దాంట్లో ఇంత గ్రీస్ పోయాలని, ఆయిలింగ్ చేస్తేనే సర్వీసింగ్కి ఇవ్వాల బండి. అవును, కారు నడవకుంటే సర్వీసింగ్ పోవాలి ఈ బండి. మరి నీ భార్య ఇంత ప్రయాసపడితే ఏనాడని ఒక మంచి సర్వీసింగ్ చేసినావా? కొద్దిగా ఆయిలింగ్ పోసి, కొద్దిగా మంచి మాటలు వేసి, కొద్దిగా బాగోగులు కనుక్కొని, కొద్దిగా ప్రశంసించి, కొద్దిగా ఏదైనా బహుమానం తెచ్చి. ఇటువంటి వాళ్ళు ఊస్తాపన వెనక రాస్తారు దాని మీద, ఇదిగో నా భార్య, ఆమె జీవితాంతము నా కొరకు అష్ట కష్టాలు పడింది, నా కుటుంబాన్ని నిలబడి. ఏమి లాభం? 1000 రూపాయలు ఖర్చు పెట్టి కడప బండనంటది, సమాధి మీద కట్టి పూలమాల వేస్తే అంతకంటే దౌర్భాగ్యం, బుద్ధి లేని పరిస్థితి అది. బ్రతికుండగానే నీకేం చెప్పాలో చెప్పేయి. జీవితం అనేది చాలా స్వల్పమైంది. స్కౌంటెడ్. యాక్చువల్లీ మన దినములు లెక్కించబడి ఉందట. ఒక్కొక్కటి కరెన్సీ బండలు నీ దగ్గర ఇస్తే ఒక్కొక్కటి నువ్వు ఖర్చు పెడతావు కదా, అట్లాగే ఒక్కొక్క రోజు అయిపోతుంది. ఇంకెప్పుడు నీ భార్యను నువ్వు పొగుడుతావు? ఇంకెప్పుడు ప్రేమతో మిగులుతావు? చూడండి, తమ ప్రార్థనలకు ఆటంకము కలగకుండా స్త్రీలను గౌరవించాలి, సన్మానించాలి, ప్రేమతో వారితో మెలగాలి. ఎందుకంటే కుటుంబంలో సమాధానము నష్టం కాకూడదు. జీవమను కృపావరంలో మీ భార్యలు మీతో ఏం కావాలి? పాలివారై ఉండాలి. హల్లెలూయా. కొందరు పురుషులు ఇంటిని పట్టించుకోరు. నేను కుటుంబ విలువల గురించి చెప్తున్నాను.
ఇంటిని పట్టించుకోరు. ఆ భార్య మీదనే బరువు అంతా ఆ భార్య మీదనే. ఆమె కూలిపోయి నడుమిరిగిపోయి పడకబడితే మళ్ళీ ఆమెకు చాకిరి ఎవరు చేయాలి? ఒక బండి గట్టిన 2 ఎడ్లలాగా ఉండాలి భార్య భర్తలు అంటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వై డోంట్ యూ షేర్ ద బర్డన్? నీ కుటుంబం కావాలి, నేను ఇంటి నాయకుడు అని చెప్పాలి, ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పుకుంటావు కదా, నేనే పిల్లలకు తండ్రి అని చెప్పుకుంటావు కదా. మరి బాధ్యత తీసుకునేటప్పుడు నీ యొక్క మనస్సాక్షి పనిచేయదా? వారి విషయం కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. తిమోతి గ్రంథం తీయండి, 1 తిమోతి 5:8. ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు. అంటే ఇంటి వారిని సంరక్షించడం, ఇంటి వారి బాధ్యతలను బాగోగులను చూడడం చాలా 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 దేవునికి దేవుని దృష్టిలో విలువగలిగింది, దేవుడు వెలకట్టేది. ఎందుకంటే నీవు గొప్ప సేవలు అందించినా కానీ, గొప్ప పేరు కీర్తి ప్రతిష్టలు నీకున్నా కానీ, యూ హ్యావ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, టాప్ ప్రయారిటీ యూ హ్యావ్ టు గివ్ టు యువర్ ఫ్యామిలీ. యువర్ వైఫ్ షుడ్ బి హ్యాపీ, యువర్ చిల్డ్రన్ షుడ్ బి హ్యాపీ, యూ షుడ్ బి ఎ ప్రొవైడర్. నీ కుటుంబంలో ఉండేవారిని నువ్వు సంరక్షించుకోవాలి. ఒకవేళ నువ్వు ఇంటిని భార్య బిడ్డలను అలక్ష్యం చేస్తే విశ్వాస త్యాగం చేసిన వాడవైపోతావు. నువ్వు అవిశ్వాసి కన్నా చెడ్డవాడవి. నీ వాక్యం తెలిసి తప్పు చేస్తున్నావు. అవిశ్వాసిగా అయితే వాక్యమే తెలియదు, వాక్యంలో నమ్మకం లేకుండా వాడు రష్యుడు అయిపోతున్నాడు అని దాని అర్థం. తర్వాత వ్యభిచార పాపం వలన వచ్చే కీడు, ఇవన్నీ కీడులే, ఇవన్నీ వ్యభిచార పాపం వలన వచ్చే నాశనం. తర్వాత పిల్లలు చక్కని మాదిరి తల్లిదండ్రుల దగ్గర వారు నేర్చుకోకుంటే తప్పకుండా వారు పట్టాలు తప్పుతారు. దాంట్లో మనకు తెలియదంటూ ఏం లేదు. చిల్డ్రన్ ఆల్వేస్ లుక్ టు దేర్ పేరెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఎప్పుడు కూడా తల్లిదండ్రుల మీద వారి కన్నులు ఉంటాయి అన్నమాట. చూడండి, కొత్తగా పుట్టిన శిశువు కూడా తల్లి రొమ్ము నానించుకొని పాలిస్తే ఆ పిల్ల కన్నులన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసా? తల్లి మీద ఉంటాయి. ఫోటోలన్నీ తీసుకుంటుంది ఆమె. షిల్ క్లిక్ ఆల్ ఫొటోస్. ఆమె ఏడుస్తుందా, ఆమె నవ్వుతుందా, ఆమె ఆందోళన ఉందా, ఇవన్నీ కూడా చిన్నబిడ్డ గుర్తించేస్తుంది. అలాగే పిల్లలు ఎదుగుతున్న కొలది వారు దే లుక్ ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇన్ దేర్ మదర్ ఆర్ ఫాదర్. కాబట్టి మీరు మర్చిపోకుండా పిల్లలకు దారి చూపేవారు మీరు. దేవుడు లెక్క అడుగుతాడు, తప్పకుండా లెక్క అడుగుతాడు. ఎందుకంటే నీకు ఇచ్చిన బిడ్డల గురించి నువ్వు లెక్క చెప్పాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదం గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఏదో కనిపడేసి నాకేం బాధ్యత లేదని అనడానికి వీలు లేదు. యూ హ్యావ్ ఏ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ చిల్డ్రన్. వాళ్ళు నరకానికి పోతున్నా, పరలోకం పోతున్నారా, తప్పకుండా నువ్వు జవాబుదారి. అందుకే నీ ఊపిరున్నంత వరకు వారి రక్షణార్థం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యూ హ్యావ్ టు ప్రే ఫర్ ద సాల్వేషన్. ముద్ద మింగొద్దు, నువ్వు వారి రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఇలా కూడుకొని అందరూ ఉదయకాలం వచ్చినప్పుడు కూడా నీ గుండె నుండి ఇలా పొగ పోవాలి అన్నమాట. దేవా, నా బిడ్డలు దారి తప్పుతున్నారు, వారికి సరైన క్రమం దయచేయి తండ్రి, వారు కూడా ఇక్కడికి వచ్చి ఆరాధించాలి, సత్యం అనుసరించి. నా బిడ్డలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని వినుట కంటే నాకు వేరే సంతోషము లేదు. తర్వాత వ్యభిచార పాపం చేస్తే పిల్లలు కూడా అదే పాపంలో పడతారు, తెగిస్తారన్నమాట. తండ్రి తోవ తప్పినాడు, ఇక నేను చేస్తే, తల్లి తోవ తప్పింది, ఇక నేను చేస్తే ఏంటి? అసలు నేను ఇలాగూ ఈ స్థలంలో నిలబడి దేవుని పరిశుద్ధ వాక్యం అందిస్తున్నానంటే దానికి కారకులు ఎవరో కాదు, నా తల్లి తండ్రి. దేవుని ఇస్తాను. బ్రేక్ లేని బండిలాగా వెళ్ళిపోయేదాన్ని నేను. నా వేగం అంత ఉండేది. బ్రేక్ లేకుండా బండి పోతే చూడు ఎక్కడో మటాష్ అయితే తెలియదు. కానీ నన్ను అదుపులో పెట్టి, క్రమములో పెట్టి, దేవుని పట్టాల మీద పెట్టి, దేవుని కార్యాలు చేసి, దేవుని దర్శనాన్ని పొందుకొని అనేకులను దేవుని మార్గంలో త్రిపుటకు చేసింది ఎవరో కాదు, ద గుడ్ ఎగ్జాంపుల్ సెట్ బై మై ఫాదర్ అండ్ మదర్. దేవుని ఇస్తాం. హల్లెలూయా. మంచి మాదిరి చూపెట్టినారు. ప్రతి మాట, ప్రతి చర్య, ప్రతి తలంపు నేను పరీక్షించేది వారిని. వీళ్ళు ఏం చెప్తున్నారు, నీతులు ఏం చేస్తున్నారు ఇంట్లో అంటే అట్టనే చేస్తారు, ఏం చెప్తారో అదే చేస్తారు ఇంట్లో. ఇక తప్పే అవకాశమే లేదు. కాబట్టి తల్లిదండ్రులారా మీరు గమనించాలి. పిల్లలారా మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పి ఇక్కడ అబద్ధాలు ఆడి అన్ని సంపాదించుకొని, పిల్లల ప్రార్థన చేయని చెప్పి వీరు ప్రార్థన చేయకుండా, మీరు బాగా బైబిల్ చదవాలని చెప్పి వీరు బైబిల్ చదవరు. నీవు ఒకవేళ వ్యభిచార పాపంలో ఉంటే చాలా ప్రమాదం. స్టాప్, డేంజర్ అహెడ్. పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్ కింద ఉంటుంది పుర్రె కింద 2 ఎముకలు. అపాయం, జాగ్రత్త. అందుకే దేవుడి వర్తమానం ఇచ్చినాడు ఈరోజు. ఏదో విర్రవేగుతూ అల్లాటప్పగా భావిస్తున్నావా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, దేవుడిచ్చిన కుటుంబాన్ని?
టేక్ ఇట్ సీరియస్లీ, ఇట్ సీరియస్ మ్యాటర్. డోంట్ గో అస్ట్రే. అందుకే కీర్తనకారుడు, గొర్రె వలె నేను దారి తప్పి తిరిగి నన్ను వెతికి పట్టుకో. నువ్వే దారి తొలగినావు, మళ్ళీ ఇప్పుడు పని పెట్టినావు దేవునికి. ఏంది? వెతికి పట్టుకోవాలట. అయినా పట్టుకుంటాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీ మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వానికి కలిగిన శ్రమలన్నిట్లో నుండి వాణ్ణి విడిపించును. హల్లెలూయా. వ్యభిచార పాపం ద్వారా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ వస్తుంది. లైంగిక పరమైన అక్రమ సంబంధాలు, పరస్త్రీ వ్యామోహాల ద్వారా వచ్చేది. నీకు ఒరిగేది ఏమీ లేదు, పైగా సుఖవ్యాధులు. ఎన్ని లైంగిక పరమైన వ్యాధులు, వ్యాధిగ్రస్తులు అయిపోతారు. దానికి మందు లేదు, ఉట్టిగా ఇస్తారు మీకు. మీ కన్నులు కప్పడానికి కొన్ని మందులు, టీకాలు, అవేవి పనిచేయవు. భయంకరమైన వ్యాధి అది. అది అమాయకమైన నీ భార్యకు కూడా నువ్వు అంటిస్తావు. ఏమీ తెలియని అమాయకమైన భార్య కూడా అంటుకుంటుంది అది. నీ పాప దోషం నువ్వు ఒప్పుకొని వదిలిపెట్టాలి, లేకుంటే నీ కుటుంబము పతనమైపోతుంది. ఇది యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాట ఇది. తర్వాత నీ కుటుంబానికి శాపం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. హెబ్రీ పత్రిక 13:4, వివాహం అన్నిటిలో ఘనమైంది, కానీ వేశ్య సంఘులను, వ్యభిచారులను దేవుడు తీర్పు తీరుస్తాడు. వేశ్య సంఘులను, వ్యభిచారులకు తీర్పు ఉన్నదని మర్చిపోకూడదు. జడ్జ్మెంట్. యూ కెనాట్ డ్యూప్ పీపుల్. యూ కెన్ డ్యూప్ సమ్ పీపుల్ సమ్ టైమ్, బట్ యూ కెనాట్ డ్యూప్ ఆల్ పీపుల్ ఆల్ ఆఫ్ ద టైమ్. కొంతమందిని మోసం చేస్తావేమో, నీ కుటుంబాన్ని మోసం చేస్తావేమో, కొంత మట్టుకే అది. స్త్రీలారా, ఇది మీరు కూడా వినాలి. భర్తలకు తెలియకుండా వ్యభిచార పాపం చేసేవారు స్త్రీలు గమనించాలి. నీవు చేసిన పాపం పోవాలంటే నువ్వు పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో మొరపెట్టి ఏడ్చి ఆ పాపానికి దూరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ సహాయం కోరాలి. కానీ ఎవరిదో కన్నులు కప్పుతామని అనుకోకు. ఇట్ బ్రింగ్స్ డిజాస్టర్ టు యువర్ ఫ్యామిలీ. కుటుంబం ముక్క చెక్కలైపోతుంది. సామెతలు 6:27, ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకునేళ్ళ వాని వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడిచినేళ్ళ వాని పాదములు కమలకుండున. నీ ఒడిలోనూ నిప్పు పెట్టుకున్నావు, ఏం పర్వాలేదులే, నిప్పేలే, నేను కొద్దిగా సహించుకుంటానులే అని అనుకుంటావా? కాలిపోతుంది. నువ్వు వెంటనే ఎగురుతావు అదమ్మో, నిప్పు తొలగించుకోవాలి. అంటే వ్యభిచార పాపం నిప్పుతో సమానం అని, అది నేను కాల్ చేస్తుందని ఒడిలో పెట్టుకుంటే నువ్వు కాలిపోతావు, నీ వస్త్రాలు కాలిపోతుంది. అట్టి నిప్పు మీద నువ్వు నడకలు వేస్తూ నడిస్తే నీ పాదములు ఏమైపోతుంది? కమిలిపోతుందని. అలాగే తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించు కొనడు. అందుకే ఎంత మంచి మంచి జ్ఞానయుక్తమైన మాటలు సామెతల గ్రంథంలో ఉంది. సామెతలు 5:3 చూడండి. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారునట. సామెతలు 5:3, జారస్త్రీ పెదవుల నుండి ఏం కారుతుందట? తేనె. తీయని వాటర్. ఎంత జోకులు, ఎంత తీయగా, ఎంత మనుషులను మగవాళ్ళను పడేసేంత. 6 అంగుళాల నాలుక 6 అడుగుల మనిషిని కూడా ఏం చేస్తుందట? పడేస్తుందట. తర్వాత ఉన్నది చూడండి, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిని పండంతా. ఏంటబ్బా ఈ ముసిని పండు అని అంతా వెతికిన, ఇంగ్లీష్లో వర్మ్ వుడ్ అని, భయంకరమైన చేదు ఉంటుందండి, పాయిజనస్. దేవుని శిక్ష, శాపము, తీర్పు, నరకము, మరణము, రోగములు, సుఖవ్యాధులు ఇవన్నీ కూడా వ్యభిచార పాపం ద్వారానే వస్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. సామెతలు 6:32 నుండి, జారత్వం జరిగించేవాడు కేవలము బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడేవాడు దెబ్బలకును అవమానముకు పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు. భర్తకు పుట్టు రోషము మహా రౌద్రం గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు, ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసిన వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానం నీవు ఇచ్చిన వాడు ఒప్పుకొనడు. ప్రార్థన చేస్తాను. ప్రభా, మాకు హృదయంలో ఉన్న ప్రతి నీచ కార్యాన్ని తొలగించుకోవడానికి యేసు రక్తము అందుబాటులో ఉంది ప్రభా. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి మనం విడిపిస్తుందన్నావు. అవును ప్రభా, నీ రక్తము చేత మమ్మల్ని ఒక్కొక్కరిని పరిశుద్ధపరచమని మేము కోరుతున్నాం. దేవుని వాక్యం నిష్ఫలం కాదు నాయన. దేవుని వాక్కుల ద్వారానే మరి మాలో ఉన్న ప్రతి మచ్చ, ముడత, డాగు, కళంకం ఇవన్నీ కూడా తొలగించేది దేవుని వాక్యం. కుటుంబము పట్ల మాకు
మంచి అవగాహన దయచేయండి తండ్రి. తెలిసి తెలియనట్టు బ్రతకకుండా పరిశుద్ధ గ్రంథంలోని అమూల్యమైన సత్యములను మేము గ్రహించిన కృప దయచేయండి. ఎంత విలువైంది మీరు మాకు ఇచ్చిన కుటుంబం అని, మాకు ఇచ్చిన భర్త, మా భార్య, పిల్లలు, పిల్లల పిల్లలు, ఇవన్నీ నువ్వు ఇచ్చిన దానములు ఉన్నాయి. ఇవి ఇచ్చిన భాగ్యమై ఉన్నది, బహుమానమై ఉన్నది. వీటిని మేము ఎంత జాగ్రత్తగా, ఎంత మెలకువతో మెలగాలి. అల్లాటప్పగా మేము ప్రవర్తించకూడదు, ఇష్టం వచ్చినట్లు మేము మాట్లాడకూడదు. జ్ఞానం కలిగి మేము నోరు తెరవాలి. భద్రంగా మీరు మాకు ఇచ్చిన కుటుంబాలు ప్రార్థనతో, ఉపవాసంతో కాపాడుకోవాలి. సాతానుకు మేము ఎడమీయకూడదు, పాపానికి మేము చోటివ్వకూడదు, అపవాదిని ఎదిరించి వాని పారద్రోలాలి. టీవీ ద్వారా వింటున్న ప్రతి కుటుంబం దీవింపబడాలి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకి